నిద్ర మేలుకొని మత్తును వదిలిపెట్టి మనం విశ్వాసులమైనప్పటికంటే నిద్ర మేలుకొనే వేళ అయ్యిందని తెలుసుకొని అలాగూ చేయుడి, మన విశ్వాసులమై ఉన్నాము అని ఇప్పుడు రక్షణ మేరకు సమీపముగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన దోపకరమ ధరించుకొందము. మనం చాలా రాత్రి అయిపోయిందండి, తెల్లవారిపోతుంది. మన బ్రతుకుల్లో వెలుగుమయం కాబోతుంది, తేజోమయం అవ్వబోతున్నాం. మన ప్రభువు రాకడ ఈ లోకానికి మేలుకొలుపు. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. చాలా కాలం అయిపోయింది, 2024 సంవత్సరాలు అయిపోయింది. ప్రభువు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న మాట. ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. నువ్వు రక్షణ పొంది చాలా రోజులు అయిపోయింది. ఇంకా అదే భక్తిలో ఒక ఆచార భక్తికి దిగజారిపోతున్నావు. కానీ మేల్కో, కమాన్, గెటప్. మనం దగ్గరికి వచ్చాము ప్రభువు రాకడకి. మేలుకొని మనం తేజో సంబంధమైన ధూపకరణములను, దేవుని రాజ్యానికి అవసరమైన రక్షణ అనే శిరస్త్రాణాన్ని, సత్యమనే దట్టిని, వాక్యమనే ఖడ్గాన్ని, విశ్వాసమనే డాలును, సిద్ధమనసనే జోడును తొడుక్కొని సిద్ధమవుదాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామ విలాసమైనను, పోకిరి చేష్టలను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మర్యాదగా నడుచుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. ఏంటండి? కామ విలాసాలు, పోకిరి చేష్టలు, ఎక్కడ చూసినా ఇదే చూస్తున్నాం. కలహాలు, మత్సరం, ఈ లోకంలో అవి ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా ఒకళ్ళ మీద ఒకరు దోషాలు మోపుకోవటం, ఒకరి మీద ఒకరు యుద్ధాలకు లేవటం, ఒకరికొకరు హాని చేయటం, ఒకరినొకరు అపకారం చేయటం, ఒకరినొకరు కించపరుచుకోవటం, ఒకరినొకరు ఎంత అసహ్యంగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటున్నారు. మానవుడు ఎంత నీచ స్థితికి దిగజారిపోతున్నాడో అని తెలుస్తుంది. మునుపు మర్యాద ఇచ్చేవాడు ఎదురు వారికి, ఇప్పుడు మర్యాద ఇచ్చేవాళ్ళు కనబడట్లేదు. తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వరు, భర్తకు మర్యాద ఇవ్వరు, భార్యను మర్యాద ఇవ్వాలమ్మా. గొడవ పెట్టుకుంటారంట ఆడోళ్ళు. నీకు మాత్రం గారు అనాలా? నాగేశ్వరరావు గారు అనాలి, మార్తమ్మ గారు అనరా? మార్తమ్మ అంటారేంటండి? పాస్టర్ గారు అంటున్నారు, మరి పాస్టర్ అమ్మ గారిని ఏమనాలి? ఎప్పుడయ్యావమ్మా నువ్వు పాస్టర్ అమ్మ? డాక్టర్ గారి భార్య ఏమవుతుందండి? ఎట్టయ్యావమ్మా? ఎప్పుడు చదివావమ్మా? నువ్వు 10th క్లాస్ తప్పితే నీ కట్నం ఇచ్చి డాక్టర్ని చేశారు. ఇప్పుడు నువ్వు డాక్టర్ ఎట్లా అయిపోయావు? ఓహో, కట్నమా? ఏంటో మన దేశంలో గమ్మత్తుగా ఉందండి. మర్యాదలు మనం ఇంకొకరికి ఇచ్చేది మనం మర్యాద ఇవ్వాలండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఈవెన్ ఒక బిచ్చగాడిని కూడా హే పో, హే రా అనకూడదు.